సినిమా థియేటర్లలో పాప్కార్న్ వంటి తినుబండారాల రేట్లు తగ్గించాలన్న జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం హరిహర వీరమల్లు టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూటమి ప్రభుత్వం అనుమతి ఇచ్చినా 3 రోజులకే వెనక్కి తగ్గక తప్పలేదు. పుష్ప 2 రికార్డ్ బ్రేక్ చేద్దాం అనుకున్నారో ఏమో గానీ అభిమానులు ప్రీమియర్ షో టికెట్ ధరను 710కి విక్రయించడం తెలిసిందే. కానీ సినిమా డిజాస్టర్ కావడంతో పెంచిన టికెట్ ధరలు అడగకుండానే తగ్గించేశారు. ఇటీవల కుబేరా, కన్నప్ప సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తెలిసిందే. ఇక ఈ నెల 24వ తేదీన విడుదల అయిన హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. హైదరాబాద్ లో పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో వేసినప్పుడు ఒక మహిళ చనిపోవడంతో అక్కడ ప్రీమియర్ షోలను నిషేధించడం తెలిసిందే. దీంతో చిత్ర పరిశ్రమ చూపు ఆంధ్రప్రదేశ్ మీద పడిందనే చెప్పాలి. ఈ నెల 23వ తేదీ రాత్రి 9:30 గంటలకు ప్రీమియర్ షోల నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ షో టికెట్ ధర 710 కావడం విశేషం. ఇక ఐనాక్స్ థియేటర్లలో ఈ టికెట్ ధర 730గా ఉంది. సాధారణంగా హీరో అభిమానులు ఎక్కువగా నిరుపేద కుటుంబాలకు చెందిన వారే ఉంటారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చిన రోజే చూడాలి అన్న ఉత్సాహంగా ఉంటారు. కానీ వీరి ఉత్సాహం మీద కూటమి ప్రభుత్వం నీరు చల్లిందనే చెప్పాలి. సినిమా టికెట్ ధరలు లోయర్ క్లాస్ కి 100, బాల్కనీ టికెట్ 150 వంతున అదనంగా పెరిగాయి. అంటే 3 రోజుల పాటు 200, 295 టికెట్ రేట్లతో ఈ సినిమా చూడాల్సి వచ్చింది. ఇప్పటికే ఫ్యామిలీతో సినిమాకి వెళితే 1500 నుంచి 2000 వరకు ఖర్చవుతోంది. దీంతో ప్రజలు ఇంట్లోనే ఎంచక్కా పైరసీ ద్వారా సినిమాలు చూడడం అలవాటు చేసుకున్నారు. థియేటర్ కి ప్రేక్షకులు వచ్చేలా ప్రోత్సహించడం పోయి కొన్ని సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వడం సర్వత్రా విమర్శలకు తావిస్తుంది. 2 నెలల క్రితం రెవెన్యూ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్ల మీద దాడులు చేసి తినుబండారాల ధరలు పరిశీలించారు. ఇది 3 నాళ్ల ముచ్చట అనే చెప్పాలి. ఐనాక్స్ థియేటర్లలో స్నాక్స్ ధరలు చూస్తే చుక్కలు కనిపిస్తాయనే చెప్పాలి. వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోరు అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు సినిమా టికెట్ ధరలు ఏకంగా 10 రోజుల పాటు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినా సినిమా ఫలితం తేడా రావడంతో ఎక్స్ట్రా రేట్లు 27వ తేదీ నుంచి తగ్గించడం చర్చనీయాంశం అయ్యింది. డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ నటించిన సినిమా రేట్లు పెంచడం బాధ్యతారాహిత్యమనే చెప్పాలి. సాధారణంగా ప్రీమియర్ షో అంటే అభిమానుల హంగామా అంతా ఇంతా కాదు. గతంలో లీలామహల్, శరత్ థియేటర్లు, బాలకృష్ణ, మహేష్ బాబు సినిమాల రిలీజ్ సందర్భంగా అభిమానులు హద్దులు మీరి ప్రవర్తించడంతో సదరు 2 థియేటర్లు కొన్నాళ్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇటీవల రీమోడల్ చేసిన శరత్ వంటి థియేటర్లను హరిహర వీరమల్లు సినిమా ప్రీమియర్ షోకు ఇచ్చేది లేదని కరాఖండిగా చెప్పేయడం చర్చనీయాంశం అయింది. మన పక్కనే ఉన్నటువంటి రాష్ట్రం ఎంతో పట్టుదలగా కేర్ఫుల్గా ఆ పుష్ప సినిమాకి ఎలాగైతే దానికి ఇబ్బంది పెట్టిందో, లేకపోతే ఎలాగైతే దానికి చర్యలు తీసుకున్నారో అట్లాగే ఇది కూడా రేట్లు పెంచమని చెప్పి డిక్లేర్ చేశారు వాళ్ళు. అంటే అంత ధైర్యం దమ్ముతో చేసినటువంటి పక్క రాష్ట్రం ఉంటుండగా మన రాష్ట్రంలో కేవలం ఇతను సినిమాలో నటించడం వల్లే ఈ యొక్క చర్యలు తీసుకుంటున్నాడా, లేకపోతే సినిమా పరిశ్రమకు అతను తీసుకున్నటువంటి ఏదైతే చర్య అవుతుందో అది సినిమా పరిశ్రమ అభివృద్ధికైనా దోహదం చేస్తుందా? వీటన్నిటికీ మించి 800, 1000 రూపాయలు చేయటం వల్ల ఇప్పటికే థియేటర్లకు వెళ్ళట్లేదు, ఇంకా వెళ్ళటం మానేస్తూ ఉంటారు. అట్లాగే థియేటర్కి వెళ్ళే వాళ్ళు కూడా ఇంతకుముందే షో వర్క్ చేసి ఇప్పుడు ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు 4-5 థియేటర్లకు అన్నీ కూడా చెక్ చేసి పాప్కార్న్ పెరిగింది, కూల్ డ్రింక్లు పెంచారని చెప్పి చిన్న అడావిడి 2 రోజులు చేసి మళ్ళీ మానేశారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? పాత ప్రభుత్వం లేకపోతే పాత మనుషులు మనకి చాలా అన్యాయం చేశారు అని అనుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? మన అవకాశం ఉంది, అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో అంత డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనే అతను సినిమాలు యాక్ట్ చేసినా సరే అతను ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి ఆయన ముందుకొచ్చి ఇట్లా రేట్లు పెంచుతున్నాం, 10 రోజుల వరకు మీ రేట్లు ఇలాగే ఉంటాయని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఇలాంటి చర్యలు ప్రజలకు ఇబ్బంది పెట్టేటటువంటి చర్య అవుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడే చర్య ఎంత మాత్రం కాదు. అది
పదవిలో ఉన్నటువంటి నాయకులు కూడా పక్క రాష్ట్రంలో చూసి మనం కూడా తెలివి తెచ్చుకొని ఆ విధంగా ప్రవర్తించాలని, లేకపోతే ప్రజలందరూ తిరగబడేటటువంటి అవకాశం కూడా ఎక్కువ ఉంది. అది రాకుండా మనం చర్యలు తీసుకుంటే బాగుంటుందని, ఇదేటటువంటి ప్రేమ గౌరవం ఏదైతే ఉందో ఈ హరిహర వీరమల్లు సినిమా మీద, మరి మిగతా సినిమాల పరిశ్రమలో ఉన్నటువంటి మిగతా సినిమాలు కూడా రిలీజ్ అయినప్పుడు అంతే ఉండాలి కదా, ఎందుకు లేదు? ఎందుకు ఈ తారతమ్యం, ఎందుకు ఈ తేడా, ఎందుకు ఈ అవరోధాలు? ఇవి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాబట్టి విజ్ఞులు ప్రాజ్ఞులు సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి పెద్దలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కానీ అందరికీ సమన్యాయం, మేమందరికీ మంచి చేస్తామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు సమన్యాయం చూపించాలి. అలా చూపించాలని కోరటానికి మనందరం కూడా ముందుకు రావాలని ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఆయన ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ దృష్టిలో పెట్టుకొని ఆలోచించాలి. లాంగ్ టర్మ్లో దీర్ఘకాలికంగా మనం చేసేటటువంటి పనులు ఎంతవరకు సబబు, రేపు పొద్దున్న ఎవరైనా అడగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ చర్యలు తీసుకోకుండా మిగతా పక్క రాష్ట్రాలు ఎంత నిబ్బరంగా ఉన్నాయో, ఎంత ధైర్యంగా ఉన్నాయో, ఎంత నిబద్ధతతో ఉన్నాయో అదే నిబద్ధత మనం కూడా పాటించాలని, సినిమా పరిశ్రమ అభివృద్ధికి దోహదపడే చర్యలు కూడా తీసుకోవాలని మనం అందరం కోరుదామండి.